మే నెల సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి వారికి ఈ మే నెలలో ఒక స్త్రీ వలన అదృష్టం పట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి అదృష్టం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారికి ఈ మే నెలలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నాయో, ఈ నెల సింహరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనాను నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. మే 2025లో సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని సమయాలలో ధన ప్రవాహం బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో ఖర్చులు ఎక్కువవుతూ ఉంటాయి. ఈ నెలలో రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తే అవసరం మేరకే అప్పులు చేయండి. అనవసర ఖర్చులు తప్పించుకోవాలి. మిత్రులు లేదా బంధువుల నుండి రుణం తీసుకుంటే తిరిగి చెల్లించగల గమనంతో వ్యవహరించాలి. పెద్ద ఖర్చులు అంటే ప్రయాణాలు, ఫంక్షన్లు లేదా గృహప్రవేశాలు, రెనోవేషన్ లాంటివి ఉంటే అవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది. మార్కెట్ లేదా స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్న సింహరాశి వారు ఈ నెలలో పెద్ద రిస్కులు తీసుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది తగిన సమయం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ట్రైనింగ్ లాంటి వాటికి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే స్నేహితులు చెప్పిన మాటల కన్నా స్వతహాగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ నెలలో ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన మార్పులు ఉండొచ్చు. బోనస్, ఇన్వెస్ట్మెంట్ లాంటి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి నెల మొదట్లో కొంత మందగమనం కనిపించవచ్చు. కానీ మిడిల్ నుండి చివరి నాటికి పరిస్థితులు మారి లాభాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన ఉంటే జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. కారణం కొన్ని అనుకోని ఖర్చులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఇక ఆస్తి విషయాలకు వస్తే ఈ నెలలో కొత్త ఆస్తి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు రావచ్చు. కానీ తొందరపడకుండా అన్ని పత్రాలు, లీగల్ విషయాలు సరిగ్గా చూసి ముందుకెళ్ళటం మంచిది. ఎవరైనా పెద్దవారి సలహా తీసుకుంటే మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొంతమందికి పాత ఆస్తి విక్రయం ద్వారా మంచి లాభం రావచ్చు. కుటుంబంలో వారసత్వం, ఆస్తులతో సంబంధం ఉన్న విషయాల్లో ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే ఎలాంటి డాక్యుమెంట్లు విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కెరియర్లో ఒక మంచి మలుపు తిరుగుతుంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లేదా ఉద్యోగ మార్పు వంటి అవకాశాలు వస్తాయి. పై అధికారుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు ఉంటుంది. మీ పనితీరును గుర్తించి మీ ప్రతిభను మెచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమందికి విదేశీ అవకాశాలు రావచ్చు. టెక్నికల్ రంగాల్లో ఉన్న సింహరాశి వారు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొత్త బాధ్యతలు తీసుకోవడంలో జంకకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కొంత ఒత్తిడి ఉన్నా మీరు చాకచక్యంగా నిర్వహించగలరు. ఇంకా కొన్ని సందర్భాల్లో సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రొఫెషనల్గా వ్యవహరించాలి. టీం వర్క్ మీద దృష్టి పెడితే మంచి సహకారం లభిస్తుంది. సీనియర్స్తో మంచి సంబంధాలు కొనసాగిస్తే మీరు పెట్టిన లక్ష్యాలు త్వరగా చేరుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న సింహరాశి వారికి ఈ నెల కొత్త అవకాశాలు తీసుకొస్తుంది. కొత్త కస్టమర్లు, డీల్స్, ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ మార్కెటింగ్ దృష్టికోణం మార్చినట్లయితే లాభాల
వృద్ధి సాధ్యమవుతుంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు సరైన మార్కెట్ అంచనాలు చేసుకోవటం అవసరం. పాత బాకీలు రావచ్చు, కానీ కొంత సమయం పట్టవచ్చు. సహ వ్యాపారులతో మానవీయంగా వ్యవహరించటం వల్ల మీ పేరు మరింత బలపడుతుంది. కొత్త వ్యాపార ఆలోచనలు ఉన్నవారికి ఇది తగిన సమయం కావచ్చు, కానీ ప్రారంభంలోనే పెద్ద రిస్క్ తీసుకోవచ్చు. అనుభవం ఉన్నవారి సలహా తీసుకొని ముందడుగు వేయటం మంచిది. ఈ నెలలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపార ఒప్పందాలు లేదా టెండర్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతూ ఉంటాయి. ఈ నెలలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం చాలా ముఖ్యం. గతంలో పని ఒత్తిడుల వల్ల దూరంగా ఉన్నవారు ఇప్పుడు కుటుంబ పరంగా ఉండే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం పొందడం వల్ల మానసికంగా ఓ ధైర్యం కలుగుతుంది. ఇంటి లోపల ఆనంద వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా శుభకార్య నిర్ణయం తీసుకునే అవకాశమూ ఉంది. దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈ నెల దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తే అనుబంధం మెరుగవుతుంది. అయితే చిన్నపాటి మనస్పర్ధలు, అసహనాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం లేదా ఆర్థిక విషయాల్లో ఈ సమయాల్లో మౌనం కంటే సంభాషణే మంచి పరిష్కారం. మనసులో ఉన్న భావాలను సాఫీగా చెప్పుకుంటే అవగాహన మెరుగుపెడుతుంది. ప్రయాణాలు లేదా కలిసి బయట గడిపే సమయం మీ సంబంధాన్ని మెరుగుపరచగలదు. కొంతమందికి వివాహ సంబంధమైన అంశాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వివాహం కాకుండా ఉండిపోయిన వారి కోసం మంచి పత్రికలు రావచ్చు. పెళ్లి సంబంధాలపై నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దల సూచన తీసుకోవటం మంచిది. సంతానం విషయంలో సంతోషకరమైన పరిణామాలు ఉండవచ్చు. పిల్లల చదువుల్లో పురోగతి, క్రీడల్లో విజయాలు వంటి విషయాలు తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటాయి. కొంతమందికి సంతానం కలిగే సూచనలు కూడా ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. గర్భధారణకు అనుకూల కాలంగా భావించబడుతుంది, కానీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులైన స్త్రీలు ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధిత విషయాల్లో వారి అభిరుచులు, భావాలను అర్థం చేసుకుని వారితో మమకారంగా వ్యవహరిస్తే సంబంధం బలపడుతుంది. ఈ నెలలో సింహరాశి వారి కుటుంబ జీవితము, దాంపత్య సంబంధాలు మరియు సంతానంతో సంబంధించిన విషయాలు మిశ్రమ ఫలితాలుగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ప్రేమ, అనుబంధం పెరుగుతూ కొన్ని సందర్భాల్లో అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే సింహరాశి వారు సహనం చూపించి వివేకంతో వ్యవహరిస్తే అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించగలుగుతారు. ఈ నెల మీ తల్లి, చెల్లి, భార్య లేదా కూతురి పేరు మీద కొంత డబ్బును పొదుపు చేస్తారు, లేదా వారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కూడా ఉంది. మీ భార్య పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాని విలువ పెరుగుతుంది. ఒకవేళ మీ భార్య కానీ మీ కూతురు కానీ ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నెల సింహరాశి వారు ఇంటిలోని స్త్రీ నుండి మంచి లాభాలను పొందుతారు. వారి వల్ల మీకు అదృష్టం పడుతుంది. మీరు కేవలం వారు చేసే పనులను ఎంకరేజ్ చేయండి. మీ పిల్లల చదువుల్లో మీరు ఎంకరేజ్ చేయడం చాలా అవసరం. ఈ నెల మీ భార్య, పిల్లల వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. విద్య విషయానికి వస్తే చదువులో ఉన్న సింహరాశి వారికి ఈ నెల స్వల్ప ఆటుపోటులు కనిపించవచ్చు. చదువుపై దృష్టి మరలే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లే విషయాలు తప్పవు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మీ ధైర్యము, పట్టుదల మరియు ఫోకస్తో మంచి మార్కులు సాధించవచ్చు. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు ఫ్రెష్గా ఉండేందుకు చిన్న బ్రేక్ తీసుకోవటం మంచిది. ప్రొఫెషనల్ కోర్సులు, టెక్నికల్ ట్రైనింగ్లు చేసేవారికి మంచి అవకాశాలు. కొత్త నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుంది. విదేశాలలో చదవాలనుకునేవారు దరఖాస్తులు చేయడానికి ఇది అనుకూల సమయం. రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వారు ఈ నెలలో ప్రజల్లో తమ ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలు పొందుతారు. మీ వాక్చాతుర్యము, ధైర్యము ప్రజలతో మమకారం రాజకీయంగా మంచినే ఇస్తుంది. కొత్త బాధ్యతలు లేదా పదవుల అవకాశాలు రావచ్చు. పార్టీ లోపల మిమ్మల్ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే ప్రతిదీ క్రమంగా జరుగుతుంది కాబట్టి తొందరపడకుండా నిశ్చలంగా, నిర్భయంగా ఉండాలి. కొన్ని విషయాల్లో మీపై విమర్శలు వచ్చే అవకాశమూ ఉంది, కానీ నిజాయితీగా వ్యవహరిస్తే ప్రజల మద్దతు మిమ్మల్ని వదలదు. మొదట్లో మీ ప్రణాళికలకు వ్యతిరేకంగా ఎదురువాళ్లు రావచ్చు, కానీ చివరికి మీరు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులు లేదా లీగల్ విషయాల్లో ఉన్న సింహరాశి వారు ఈ నెలలో కొంత ఊరట అనుభవించవచ్చు. మీరు గతంలో వేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఫలితం తేలే అవకాశం ఉంటుంది.
కొన్ని కేసులు ఆలస్యం అవ్వవచ్చు, కానీ నెగిటివ్గా మార్చే అవకాశాలు తక్కువ. ప్రస్తుతంలో ఉన్న కేసులు కొంతమందికి పరిష్కార దిశలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తీర్పులో నిష్పక్షపాతంగా ఆధారాలు సమర్పించడం వల్ల మీకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కోర్టు కేసుల విషయంలో త్వరితగతిన ఫలితం రాకపోవచ్చు, కాబట్టి ఓపికతో వ్యవహరించాలి. సింహరాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ నెలలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక భారం వంటి అంశాల వల్ల కొంత మానసిక ఆందోళన కలగవచ్చు. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతిరోజు కొంత సమయం మైండ్ రిలాక్సేషన్ కోసం కేటాయించటం, ధ్యానం లేదా ప్రాణాయామం చేయటం ఎంతో ఉపయోగకరం. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారము మరియు రోజువారీ వ్యాయామం ఆరోగ్యాన్ని నిలబెట్టే 3 ముఖ్యమైన పాయింట్లు అని గుర్తుంచుకోవాలి. ఇంకా కొంతమందికి యాత్రలు, ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అందులో శరీరానికి కావలసిన తిండి, నీరు, విశ్రాంతి అందేలాగా చూసుకోవాలి. అనారోగ్య స్థితిలో ప్రయాణం చేయటం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. కొంతమందికి ఎలర్జీలు, మారుతున్న వాతావరణం వల్ల తేలికపాటి జ్వరము, దగ్గు, జలుబులు లాంటి సమస్యలు రావచ్చు. ఈ నెలలో గాయాలు, చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కూడా కొంతమందికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. హుటాహుటిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చు. మే 2025లో సింహరాశి వారు కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే అనుకూల ఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఈ నెలలో సూర్యుని అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటము, సూర్యుడికి తాజా నీళ్లతో ఆర్జ్యం ఇవ్వటం శుభప్రదం. మంగళవారము, ఆదివారం రోజుల్లో హనుమాన్ చాలీసా లేదా ఆతిథ్య హృదయం పఠించటం మానసిక శాంతిని కలిగిస్తుంది. శనివారం రోజున నల్ల వస్త్రాలు ధరించకుండా ఉండటం మంచిది. మీరు రోజు పూజల్లో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించండి. ఇలా చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సామర్థ్యం ఉన్నవారు ఎరుపు రంగు వస్త్రాలను, ఎరుపు రంగు తినుబండారాలు దానం చేయాలి. పేదవారికి బియ్యం, పండ్లు, నీరు ఇవ్వటం ద్వారా పుణ్యం కలుగుతుంది. ఈ నెలలో ఈ పరిహారాలు చేస్తే మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 6, 11, 18, 20, 27, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 9, 14, 17, 23, 25, 31. ఇవి మే నెల సింహరాశి వారి రాశి ఫలితాలు.